ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమైశ్వర్యములో నుండి నీ ప్రతి అవసరమును తీర్చి నిన్ను విశ్వాసములో బలపరిచి స్థిరపరిచి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన ఆత్మీయ కుమారుడా కుమార్తె, దేవునికి ఈ దినము అనుగ్రహించినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. భూమి మీద సజీవులే కదా నిన్ను స్తుతించున్నది అని యెషయా ప్రవక్త రాసిన హిజ్కియా మాటను బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నీవు మనమందరము సజీవులముగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప. ఆ మహాకృప కలిగినటువంటి దేవుడు నేటి దినము నీకు నాకు మనకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించి ఈ వాగ్దానమును మనము పొందుకుందాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ ప్రమాణ వాగ్దానమును యూదా రాజైన హిజ్కియాకు తెలియచేశాడు. హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం కలిగింది. ఆ రోగము రావడానికి అతని ఒంటిపైన పుట్టిన పుండు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. అతనికి ఒక పుండు పుట్టింది. ఆ పుండు మరణకరమైన రోగమునకు దారితీసింది. అయితే ఆ మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్న సమయములో యెషయా ప్రవక్త హిజ్కియాకు కలిగిన మరణకరమైన రోగమును బట్టి అతడు బ్రతకజాలడని, ఇల్లు చక్కదిద్దుకోమని హెచ్చరించుటకు దేవుని దూతగా పంపబడ్డాడు. అయితే యెషయా హిజ్కియాకు దర్శనమిచ్చినప్పుడు అతడు మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడని, యెషయా అతనికి సంభవింపబోవు మరణమును గురించి దేవుని ద్వారా హెచ్చరించినప్పుడు ప్రవక్త మాటలు విని హిజ్కియా కోపగించుకొనకుండా, ఇతర ప్రయత్నాలు ఏమీ చేయకుండా, వైద్యులపైన కానీ మానవులపైన కానీ ఆధారపడకుండా హిజ్కియా చేసిన పని ఏంటంటే గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని దేవుని సహాయము కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు ఎవరైతే దేవుడు నాకు సహాయము చేయాలని దేవుని తట్టుకు తిరిగి ప్రార్థిస్తారో వారి కన్నీటి ప్రార్థనను దేవుడు చూస్తూ ఉండువాడు మాత్రమే కాదు, కానీ వారి ప్రార్థనలు ఆయన 1 అంగీకరిస్తాడు, 2 ఆయన ఆశీర్వదిస్తాడు, 3 ఆలకించిన దేవుడు అద్భుతంగా కార్యాలు చేస్తాడు. గనుక మరణ సమయములో హిజ్కియా చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేశాడు. తాను యథార్థముగాను సత్యముతో దేవుని సన్నిధిలో గడిపిన జీవితమును, దేవుని దృష్టికి అనుకూలముగా తాను చేసిన సమస్తమును కృపతో జ్ఞాపకము చేసుకొను దేవా అని మరణము నుండి తప్పించుమని కన్నీటితో ప్రార్థన చేశాడు. అయితే మనము ఆరాధించుచు సేవించుచున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు కన్నీటి ప్రార్థనలను ఆలకించిన వెంటనే సహాయం చేస్తాడు అనేది హిజ్కియా జీవితంలో మనం చూస్తున్నాం. వెంటనే మరణము కావలసిన హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించి ప్రవక్త యెషయా గారి ద్వారా దాని సూచనగా గడియారపు నీడను వెనకకు జరుపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియాకు శీఘ్ర స్వస్థత లభిస్తోంది. దేవుని యందు విశ్వాసముంచి ప్రార్థించిన వారి మనవులో దేవుడు తప్పక అంగీకరిస్తాడని ఆరోగ్యమిస్తాడని ఆశీర్వదిస్తాడని హిజ్కియాను బట్టి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్క మాట ఈరోజు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియ కుమారుడా కుమార్తె, హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు, ఆ సమయములో దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతడు పొందిన 4 భాగ్యములు నీవు కూడా పొందావు. ఆ 4 హిజ్కియా పొందిన భాగ్యములు ఏమిటి అంటే 1 ఆరోగ్యము, 2వది ఆయుష్కాలము, 3వది ఆదరణ, 4వది ఆశీర్వాదము. ఈ 4 నీవు కూడా పొందావు.
2020లో 2020లో మన కళ్ళ ముందు ఎంతో కనుమరుగైపోయారు, కాలగర్భములో కలిసిపోయారు. కానీ 2020 నుండి 24 వరకు దేవుడు నిన్ను నన్ను సజీవులనుగా ఎందుకు ఉంచాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. అందును బట్టి హిజ్కియాకు చేసిన మేలులు నీకు కూడా చేశాడు. ఆ భాగ్యము నీవు కూడా పొందావు. నేనేం పొందాను పాస్టర్ గారు? 1, నీవు ఆరోగ్యము పొందలేదా? పొందుతున్నావు. ఆయుష్కాలము దేవుడు పొడిగించలేదా? పొడిగించాడు. 3వదిగా నీవు ఆదరించబడతలేవా? ఆదరించబడుతూ ఉన్నావు. 4వది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తలేడా? ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఈరోజు నీకు ఏది కొరతగా ఉందో ఆ కొరత కొరకు నీవు కన్నీరు విడుచుచూ ఉన్నట్లయితే నా యేసయ్య ఈరోజు నీకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను. నీవు నాకు చేసే ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాను అని దేవుడు తెలియచేశాడు. దావీదు గారు తాను కూడా ఎంతో దుఃఖములో ఉండి ఎంతో బాధతో కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశాడు. అయితే అతడు చేసిన కన్నీటి ప్రార్థనకు దేవుడు ఎలా స్పందించాడో అన్నది 56వ కీర్తన 8వ చరణములో దావీదు గారు రాస్తారు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ బుక్కులో కనపడును గదా, కవిలలో కనపడును గదా. దావీదు గారు చేసిన కన్నీటి ప్రార్థన, ఆ కన్నీడు వ్యర్థము కాలేదని, దేవుని బుడ్డిలో ఉన్నాయని, దేవుని పుస్తకములో ఉన్నాయని అతడు తెలియచేశాడు. ఒక్క దావీదు ప్రార్థన మాత్రమే కాదు, హన్నా కూడా సంతానము లేదని గొడ్రాలని అనేకులు నిందిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తే ఆమె కన్నీటి ప్రార్థన విన్న దేవుడు ఆమెకు సమూయేలు అను కుమారుడిని ఇచ్చాడు. ఆమె కుమారుడే కావాలని కోరుకున్నది. నాకు కుమారుడిని ఇచ్చి నా నిందను తొలగించమని కన్నీటితో ప్రార్థించినప్పుడు హన్నా ప్రార్థన ఆలకించి ఆమె కోరికను మన్నించి నెరవేర్చిన దేవుడు నీ కన్నీటిని చూచి నీ ప్రార్థన అంగీకరించి నీకు ప్రతిఫలం ఇవ్వడా? ఇస్తాడు. కనుక నీవు కన్నీళ్ళు విడుచుట చూచిన దేవుడు నీవు మరువక మానక ప్రార్థిస్తూ ఉన్నంత కాలము ప్రతిఫలము పొందుతూనే ఉందువుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ వాగ్దానము నేను ఎంతో ఆదరిస్తూ ఉంది అని నమ్ముతున్నాను. నీ యొక్క బంధువులలో, నీ స్నేహితులలో ఎవరైనా ఆదరించబడలేకుండా ఎంతో దుఃఖ సాగరములో ఉంటే వారికి ఈ వాగ్దానమును నీవు పంపించి వారు కూడా ఆదరించబడులాగున నీవెందుకు ప్రోత్సాహకరముగా ఉండకూడదు? నిన్ను దేవుడు ఆ విధముగా బలపరిచి నీ ప్రార్థనకు ప్రతిఫలమును ఇచ్చి గొప్ప కార్యము నీ జీవితములో నీవు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే గొప్పగా జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరొక దినము మాకిచ్చారు. ఈ మాసములో 24వ దినమును మాకిచ్చి మమ్మను దర్శించారు. మీకు స్తోత్రాలు నాయనా. సజీవులే కదా మిమ్మను స్తుతించున్నదని సెలవిచ్చినట్లుగా మిమ్మను స్తుతించి ఆరాధించుచున్న బిడ్డల జీవితాలలో మీరు ఇంతవరకు ఏం చేశారో తెలియచేశారు. 4 పనులు చేశారు. 1, ఆరోగ్యం ఇచ్చారు. 2వది ఆయుష్కాలాన్ని పెంచారు. 3వది ఆదరించారు. 4వది ఆశీర్వదించారు. ఇంకా వారి జీవితంలో ఏదైనా కొరతగా ఉంటే క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి నీ ప్రియ బిడ్డలు ఏ ప్రాంతములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా యేసు నామమున వారి ప్రార్థనలకు వెంటనే జవాబులు వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దాసునిగా మీ ప్రియ బిడ్డల పక్షమున నేను చేసిన ప్రార్థనను మీరు విన్నారు. ఈ యొక్క నాయన మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేస్తున్నటువంటి వారిని మీరు రెండంతులుగా దీవించి వారి ప్రతి కొరతను తీర్చువని, ప్రతి అవసరతను తీర్చువని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సన్నిధి నీ ప్రార్థనలకు, నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమెన్.